హాయ్ అండి, వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పూరి విత్ ఆలూ కుర్మా. ఈ స్టైల్లో మీరు ఒకసారి పూరి అండ్ ఆలూ కుర్మా ట్రై చేస్తే అందరూ చాలా బాగా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు. సో ప్రతి ఒక్కరు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. మీరు సో ఒకసారి ఈ ప్రొసీజర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ప్రొసీజర్ చూద్దాం ఎలా చేయాలో. ఆలూ కుర్మా కోసం ఒక 4 ఆలుగడ్డల్ని మీడియం సైజులో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆలూ కుర్మా కోసం సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఇందులోకి 3 లవంగాలు, ఒక 2 మిరియాలు, ఒక 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకుని తీసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి కారంని కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఆలుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి గ్రేవీ చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక ½ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా ఉండడానికి ఒక టీ స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చల్లబడుతున్న కొద్దీ చిక్కగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకుంటే ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఈ ప్రొసీజర్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీళ్ళ కోసం ఒక 2 బౌల్స్ వరకు పూరి పిండిని తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా ఐరన్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొనాక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండి ఒకసారి కలుపుకోవాలి. సో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పూరి కోసము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కడాయిలో పోసుకోవాలి. పూరి మేకర్లో ఒక చిన్న సైజు ఉండని తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఈ సైజులో పూరి అయిపోయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకుంటే పూరి చక్కగా పొంగుతుంది.
రెండు వైపులా ఫ్రై అయిన తర్వాతకి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పూరీలను కూడా చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేస్తే బాగా పొంగుతూ వస్తాయి. రెండు వైపులు కాలిన తర్వాత తీసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇలా ఒక సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరి చక్కగా పొంగుతుంది. ఇప్పుడు